అండి అందరికీ నమస్కారం. నా పేరు మహేష్. నేను గల్ఫ్ దేశంలో డ్రైవింగ్ పనికి అయితే వచ్చాను. నేను ఇక్కడ ఈరోజు ఏమైతే చూశానో, ఏమైతే చేశానో అన్ని వీడియోలో చూపించాను. ఈ వీడియోని పూర్తిగా చూడండి. హాయ్ అండి అందరికీ. నేనైతే ఇప్పుడు మహబూబ్లా అనే ఏరియాకి వచ్చాను అనమాట, మేడం తీసుకొని. ఇప్పుడు మేడం అయితే లోపలికి వెళ్ళారు. నేను పార్కింగ్ దగ్గర ఉన్నాను అనమాట. పార్కింగ్ నేను గల్ఫ్కి వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఒక టైంలో ఒక రోజులో ఒక ఏరియా చూస్తున్నాను అనమాట. పెద్ద పెద్ద బిల్డింగులు, షాపింగ్ మాల్లు. ఇక్కడికి వచ్చినప్పుడు ఫస్ట్ అయితే నేను వీటిని చూసి తాడి చెట్లు అనుకున్నాను. తాడి చెట్లు కాదు, ఏ చెట్లు కామెంట్ చేయండి, నాకు తెలియదు ఈ చెట్లు ఏంటో. ఈ ఏరియా అయితే చాలా బాగుంది. నైట్ టైం అయితే లైటింగ్తో చాలా బాగుంటుంది. కింద కూడా లైట్లు అవి పెట్టారు. నైట్ టైం అయితే సూపర్ ఉంటుంది అన్నమాట. ఫొటోస్ దిగడానికి కానీ, వీడియోలు తీసుకోవడానికి కానీ చాలా బాగుంటుంది. ఈ వాటర్ వస్తాయి కదా, అవి ఇవి పైకి వెళ్ళాలైతే మౌంటైన్లో వాటర్ ఫాల్స్లా అవి లైట్లు ఇవే కదా, చిన్న చిన్న లైట్లు కూడా పెట్టారు. ఇసుక మాత్రం సిగ్గాలి వేసేస్తుంది. ఈ సిగ్గాలి వాయిస్ అంత క్లారిటీగా వినపడదు. ఈ సిగ్గాలి వేసేస్తుంది. ఎండ వేడి గాలి చాలా బీభత్సంగా ఉంది. ఏంటి అనుకున్నాను కానీ రేకు చాలా బాగున్నాయి. ఇక్కడికి కొత్త వాళ్ళు వచ్చిన తర్వాత మనమైతే ఎక్కడికి వెళ్తున్నామో, ఏ ఏరియాకి వెళ్తున్నామో ప్రతిదీ కూడా చూసుకోవాలి. చాలా జాగ్రత్తగా అబ్జర్వ్. ఈ హాస్పిటల్ నాకు తెలియదు. నేను హాస్పిటల్ తీసుకొచ్చాను అనమాట. నాకు నిజంగా తెలియదు హాస్పిటల్కి తీసుకొచ్చాను. ఇక తాడి చెట్లు సేమ్ తాడి చెట్లు లేకుండా ఉన్నాయి, కానీ పెద్ద ఎదిగేసరికి తాడి చెట్లు అయితే కాదు. ఇవి తాడి చెట్లు కాదు, ముళ్ళు ఉన్నాయి. వీటికి మనకలాగానే ఉన్నాయి, కానీ తాడి చెట్లు అయితే కాదు. ఇవి తెలిసిపోతుంది. ఫ్లవర్సే అయ్యో ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇక్కడ ఎడారి, వేడి గాలి. కానీ నాకు ఇగోండి ఇవి మాత్రం బాగా నచ్చింది. అందులోండి వాటర్ వస్తుంది. వాటర్ చూశాను నేను, లోపలికి వెళ్ళి మొత్తం అన్నీ చూశాను. వాటి కూడా ఉన్నాయి చాలా. మొత్తం చుట్టూ సరౌండింగ్లో. ఈ హాస్పిటల్ అంటే నాకు విచిత్రంగా ఉంది. ఫస్ట్ టైం కదా, అలాగే ఉంటుంది. ఓకే, అటు 209 అనమాట. ఆ రోడ్డు అంటే వెళ్తే ఫాయిల్ వెళ్ళిపోతాం. అలా వెళ్ళినా మా హౌస్కి వెళ్ళిపోతాం అనమాట. నేను ఇటు వచ్చా. లొకేషన్ పెట్టినట్టే కదా మనం మొత్తం. మనకేమన్నా పెద్ద వెనక ముందు ఈ ఏరియా అని తెలుసా మనకి? జుట్టు ఎగురుపో, గాలి కట్టికేసాము. గాలి కాదు, మీకు ఒక మొక్క చూపిస్తాను. చిన్నప్పుడు అది మనం బాగా యూజ్ చేసింది అనమాట. అంటే తెలియని వయసులో మనం ఎక్కువ అడావిడిలు చేసి ఆడుకుంటాం కదా, అప్పుడు ఈ మొక్క చాలా ఉపయోగపడింది నాకైతే. చూపిస్తాను. ఇదే ఈ మొక్కే గుంటకర్రలాకు. మొత్తం చాలా ఉన్నాయి ఇక్కడ గుంటకర్రలాకులు. ఇక్కడ చూసా గుంటకర్రలాకులు, తుమ్మ చెట్లు. మన ఇండియా కంటే కూడా ఏ పక్కకి వెళ్ళినా సముద్రం అనేది మాత్రం కనబడుతుంది. అదిగో సముద్రం అదిగోండి, కనబడ్డా. స్టాప్ వెనకాల ఉందన్నమాట. తిరిగి వచ్చాను, అదంతా తిరిగి వచ్చాను నేను. మనం ఇంటి దగ్గర ఏమన్నా కొనుక్కోవాలన్నా, షాపింగ్ అన్నా, ఏదన్నా హాస్పిటల్ అన్నా ఒక ఏరియాలో, ఒక ఊర్లో, ఒక టౌన్లో, ఒక సిటీలో అయితే ఉంటుంది. ఇక్కడ అలా కాదు, ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కటి ఉంటుంది అన్నమాట. అయితే ఇప్పుడు అక్కడి నుండి మళ్ళీ వచ్చేటప్పుడు తజ్జమ్మికి తీసుకొచ్చారు. తజ్జమ్మిలో చాక్లెట్లు తీసుకుని వెళ్ళాం. చాక్లెట్లు తీసుకుంటాయి కదా. చాక్లెట్లు అంటే చాక్లెట్ కాదు, బిస్కెట్. అయ్యా బిస్కెట్లు. ఓకే, తీసుకొని ఇప్పుడైతే తీసేసుకున్నాను. మేడం అయితే కార్లో ఉన్నారు. నేనైతే మేడం అయితే దింపేశాను.
మేడం వెళ్ళిపోయారు, నన్ను వెళ్ళిపోమన్నారు. నేను రూమ్కి వెళ్ళి. ఈ వీడియో కానీ మీకు నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.